బ్రేకింగ్ న్యూస్ రేపు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11:14 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ ముందుకు తీసుకురానున్నారు. బడ్జెట్ దాదాపు ఈ బడ్జెట్ 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనాలున్నాయి. గత ఏడాది బడ్జెట్ కు దాదాపు 7% మేర పెంచి ఈ బడ్జెట్ ను రూపొందించినట్లుగా సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు, డిమాండ్లకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ఉదయం 11:14 బడ్జెట్ సభ ముందుకు తీసుకురానున్నారు. దాదాపు ఈ బడ్జెట్ 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్లు ఉండొచ్చు అంటూ కూడా ఇటు అంచనాలైతే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్ కు దాదాపు 7% మేర పెంచి ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు, డిమాండ్లకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి వాసు? ప్రస్తుతం రేపు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 2025-26 ఏడాదికి గాను కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి. రేపు ఉదయం 11:15 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి 3 లక్షల కోట్ల దాటే అవకాశం కనిపిస్తోంది. 3,10,000 కోట్ల నుంచి 3,15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు భట్టి విక్రమార్క. అయితే ప్రధానంగా ఇది గత ఏడాదితో పోలిస్తే, గత ఏడాది 2,90,000 కోట్ల పైచిలకు బడ్జెట్ ను ప్రవేశపెడితే ఈసారి 3,20,000 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 7% బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్ లో ప్రభుత్వ శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. ఆయా శాఖల డిమాండ్లు, అవసరాలను పట్టి కూడా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి ఇందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నారు. ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమానికి సంబంధించి చాలా పెద్దపీట వేయబోతా ఉన్నది. గత ఏడాదిలో మాదిరిగానే ఈసారి కూడా ఆ శాఖలకు భారీ బడ్జెట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక అభివృద్ధి పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయబోతున్నారు. ఇక మహిళా సంక్షేమానికి సంబంధించి కూడా పెద్దపీట వేయబోతా ఉన్నారు. ఇక వివిధ కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి పథకాలు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, గ్యారంటీలు వంటి అన్ని అంశాలను పరిలోకి తీసుకొని కూడా ఈ భారీ పద్దులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇటీవల కాలంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూసినట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ పరిసర ప్రాంతాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే 1000 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక మూసీ రివర్ సంబంధించినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళన అంశాలకు సంబంధించి కూడా, గోదావరి నీళ్ళ అనుసంధానం అంశానికి సంబంధించి కూడా ఆ మూసీ ప్రాజెక్టు కూడా భారీగా డబ్బులు కేటాయించే అవకాశం ఉంది. ఇక రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కూడా రాష్ట్రం తరఫున ఇవ్వాల్సినటువంటి చెల్లింపులకు సంబంధించి కూడా కొంత బడ్జెట్ను కూడా కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మెట్రో రైల్ 2వ దశ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అయినప్పటికీ కూడా 30% వాటాలో భాగంగా ఈ బడ్జెట్లో మెట్రో రైల్ 2వ భాగానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అంటే మన ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి అంశంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఇటు మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాలకు ఇచ్చే సేమ్ టైం రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మరోపక్క టూరిజానికి సంబంధించి హైదరాబాద్తో పాటు
రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్నటువంటి టూరిజం స్పాట్లకు సంబంధించి కూడా ఎక్కువ టూరిజం డెవలప్మెంట్లో భాగం కావచ్చు, టెంపుల్ టూరిజం డెవలప్మెంట్లో కావచ్చు, పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని ఆర్జించే విధంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా టూరిజం డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇక రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఇంటర్నల్ రోడ్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులకు సంబంధించినటువంటి రోడ్లు భవనాల శాఖ కూడా భారీ కేటాయింపులు. ఇక ఐటీకి సంబంధించి హైదరాబాద్లో ఇప్పటికే విదేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా బడ్జెట్లు రాబట్టే అంశానికి సంబంధించి అనేక సమీక్షలు, విదేశీ టూర్లు, రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇక గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా గ్రామాల్లో రోడ్లు కావచ్చు, మంచినీటి అవసరాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా గ్రామాల అభివృద్ధికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆయా శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. గత బడ్జెట్లతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలతో పాటు స్కీములకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా అంటే పూర్తిగా కూడా అంటే గత బడ్జెట్ తో పోల్చుకొని చెప్పండి. వాసు, ఇది చూసుకుంటే బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఏ డిమాండ్స్ తో ఈ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు అనుకోవచ్చు వాసు? ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి దాదాపుగా అంటే వ్యవసాయానికి సంబంధించి రైతుల విషయంలో పండిన పంటకు సబ్సిడీ అంశం కావచ్చు, మరోపక్క రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు అంశంలో కావచ్చు, అంటే గడిచిన ఏడాది బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే రాబోయే వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి మనం హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేర్చుకోవాలంటే ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది అన్న అంశానికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తుంది. రుణమాఫీ ఇప్పటికే మాఫీ అయిన నేపథ్యంలో కూడా వచ్చే బడ్జెట్లో రుణమాఫీకి సంబంధించి అవసరం లేకపోయినప్పటికీ రైతు బంధు విషయంలో కావచ్చు, రైతుల పంటకు వరికి సంబంధించి ఇప్పటికే 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో రాబోయేటువంటి వర్షాకాలానికి సంబంధించినటువంటి వానాకాల పంటకు సంబంధించి ఖచ్చితంగా మరోసారి బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైతు బీమాకు సంబంధించి రైతు బంధు విషయంలో కూడా రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు చెల్లించాల్సిన అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల ఫ్రీ బస్సు ఛార్జీలు కావచ్చు, గృహలక్ష్మి అంశానికి సంబంధించి కావచ్చు, ఏదైతే 6 గ్యారంటీలు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా తీసుకొని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అంశానికి సంబంధించి అమలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ అడుగుల్లో భాగంగానే భారీ బడ్జెట్ రూపొందించింది. ఇక కొత్త అంశాలకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి అవసరాల కోసం ఏదైతే నీటి విషయంలో కూడా ఖచ్చితంగా కూడా సాగునీటి అవసరాల కోసం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉన్నాయి. ఇక అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఐటీ రంగంతో పాటు టూరిజంతో పాటు వివిధ రంగాల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రోడ్లు భవనాల విషయంలో కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆయా శాఖలు కూడినటువంటి భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయిలో బడ్జెట్ అంశాలకు సంబంధించి ఏ శాఖ ఎన్ని ప్రతిపాదనలు పంపింది, నిజంగా వాళ్లకు ఎంత మేరకు అవసరం ఉంది, ఏ రంగం పైన అభివృద్ధి బడ్జెట్ మనం పెట్టుబడులు పెడితే ఆదాయ మార్గాలు అవకాశం ఉంటుంది, ఏది అత్యవసరము ఏది అవసరము అన్న అంశానికి సంబంధించి అంటే ఖర్చు చేయాల్సినటువంటి అంశం ఎంత, ఆదాయం రాబట్టాల్సినటువంటి అంశాలు ఏంటి అన్న అన్ని పూర్తి అంశాలపైన కూడా దేనిపైన ఎంత కేటాయించాలని కూడా చాలా సుదీర్ఘంగా అన్ని శాఖల అధికారులతో పాటు ఆయా శాఖల మంత్రులతో కూడా పలుమార్లు బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా అనేక సమావేశాలు, ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక భారీ బడ్జెట్ అయితే రూపుదిద్దుకుంది. భారీ బడ్జెట్లో 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 3,15,000 కోట్ల నుంచి 3,20,000 కోట్లు లేదంటే అంతకు మించి కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇది మొదటిసారి అతిపెద్ద భారీ బడ్జెట్ గానే భావించాలి. రేపు ఉదయం 11:15 డిప్యూటీ ఫైనాన్స్ బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత దీనిపైన అధ్యయనం కోసం కూడా ఎల్లుండి అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అధ్యయనం తర్వాత వరుసగా 3 రోజులు ఈ బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.